జాతర అంటేనే మహిళలు ముందుగా చూసేది గాజులు ఎక్కడ దొరుకుతాయా అంటే అమ్మవారికి ఎరుపు గాజులు, పసుపు పచ్చ గాజులు, అదే విధంగా ఆకుపచ్చ గాజులు, ఈ మూడు గాజుల్ని సమర్పిస్తూ ఉంటారు మహిళలు. అదే విధంగా జాతర అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ గాజులు తీసుకెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ. అంటే జాతరకు వచ్చామంటే ఖచ్చితంగా గాజులు కొనుక్కోవాల్సిందే. ప్రెసెంట్ మేడారంలో నేను ఒక గాజుల షాప్ లో ఉన్నాను. ఈ గాజుల షాప్ లో సేల్స్ ఎట్లా ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆలయ పునర్నిర్మాణం తర్వాత పెద్ద ఎత్తున మేడారం భక్తజనం తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళల కోలాహలం కూడా గాజుల షాపుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు చిరు వ్యాపారులు ఉన్నారు. మనం మాట్లాడదాం ఈ గాజుల బిజినెస్ ఎలా ఉంది ఎవ్రీ ఇయర్ కంటే. హలో అండి, ఎలా ఉంది బిజినెస్? బానే ఉంది. అంటే అమ్మవారికి ఖచ్చితంగా గాజులు సమర్పిస్తారా? ఇస్తారు. పసుపు కుంకుమ గాజులు, చీర చారే, పూలు అవన్నీ ఆనవాయితే. అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా గాజులు అవి తీసుకెళ్లి జాతరకు వెళ్ళామంటే గాజుల్ని కూడా వాళ్ళకి ఇస్తుంటారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు గాజులు అమ్ముతున్నారు, అమ్మవారికి సమర్పించే గాజులు అమ్ముతున్నారు అంటే లాస్ట్ ఇయర్ తో పోలీస్ సార్ సేల్స్ బాగున్నాయా? బానే ఉన్నాయి. ఆడపడుచులకు అందరికి ఒకరికొకరు వేసుకుంటారు. వదిన మరదలు అట్లా వేసుకుంటారు. ఇంటి ఫ్యామిలీ కుటుంబం ఎవరైనా వేసుకొని వెళ్తారు. మనం చూస్తున్నాం కదా గాజుల షాప్ లో కోలాహలం చూడొచ్చు. మహిళలు అంటే జాతరకు వచ్చామంటే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గాజులు తీసుకెళ్లాల్సిందే. ఆడవారు ఖచ్చితంగా గాజులు వేసుకుంటారు. అందులో కూడా జాతరకు వచ్చి అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో అంటే ఈ వన జాతరలో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా సమ్మక్క సారలమ్మని చెబుతుంటారు. కాబట్టి ఈ వనంలోంచి ఈ గాజులను తీసుకువెళ్ళడం అనేది కూడా వాళ్ళు ఒక అదృష్టంగానే భావిస్తారు. అంటే అడుగడుగునా ఎక్కడ చూసినా కూడా ఈ గాజుల షాప్ లో కోలాహలం కనపడింది. అంటే ఈ జాతర అనే కాదు, ఏ జాతరలో అయినా జాతర అయిపోయిన వెంటనే గాజుల్ని తీసుకోవడం అనేది కూడా ఒక ఆనవాయితీగా వస్తుంటది మహిళలకు. ఇది ప్రస్తుతం మేడారంలో ఉన్న సిచ్యువేషన్. గాజుల షాపులు కిటకిటలాడుతున్నాయి మహిళలతో. కెమెరా పర్సన్ సునీల్ తో సుమా, మేడారం నుంచి.